అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనాలకు పెట్టింది పేరు. ఆయన వ్యాఖ్యలు, ప్రకటనలు వివాదాలు రేపుతూనే ఉంటాయి. ఈ సంచలనాల వెనుక ఆయన పనులు ఆయన చక్కపెట్టేసుకుంటూ ఉంటారు. నికార్సైన వ్యాపారవేత్త మాదిరిగానే రాజకీయాలు నడపటం ట్రంప్కు అలవాటు. ఈసారి భారత రాజకీయాల గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఎన్నికల్లో అమెరికా సంస్థలు, వ్యక్తుల హస్తం ఉందని డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. మొన్నటి ఎన్నికల్లో ఒక పార్టీ గెలుపు కోసం అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రయత్నం చేశారని బాంబు పేల్చారు. ఇందుకోసం ప్రభుత్వం తరఫు నుంచే కోట్ల రూపాయలు తరలి వెళ్లాయని అంటున్నారు. ఇప్పుడు ఆ పార్టీ ఏమిటి అనేది చర్చనీయాంశం అయింది. ఎందుకంటే ఇందుకు సంబంధించి ట్రంప్ కొన్ని లెక్కలు చెప్పారు. భారత్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా కొంతకాలంగా విరాళాలు ఇస్తుంది. ఇండియాలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు, వారిని ఓటింగ్లో పాల్గొనేలా చేసేందుకు కోసం అమెరికా $21 మిలియన్ ఫండ్ ఇస్తున్నది. ఇది అమెరికాకు అనవసరపు ఖర్చు. దీన్ని రద్దు చేయాలంటూ అమెరికాలోని సుపరిపాలనా విభాగం సూచించింది. ఈ విభాగం పూర్తిగా ఎలన్ మాస్క్ ఆధ్వర్యంలో నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ విరాళాలను నిలిపివేయాలని తాజాగా ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారతదేశ ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెంచడం మనకు ఎందుకు అని డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు. అసలు భారతదేశంలో ఓటింగ్ కోసం అమెరికా ఎందుకు నిధులివ్వాలి? అమెరికాలో ఎంతమంది ఓటర్లు ఓటింగ్ వేస్తున్నారు అంటూ ట్రంప్ ప్రశ్నించారు. భారత ప్రజలు ప్రధాని మోదీ అంటే తనకు గౌరవం ఉందని, అయినా కూడా ఈ ఓటర్ బూస్టింగ్ ఫండ్స్ను రద్దు చేస్తామంటూ ట్రంప్ ప్రకటించారు. అంతేకాకుండా భారత్లోని ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు జో బైడెన్కు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని బాంబు పేల్చారు. వాస్తవానికి చాలా కాలంగా అమెరికా సంస్థల నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీంకు విరాళాలు వస్తున్నాయి. మొన్న బంగ్లాదేశ్లో అల్లర్లు రేకెత్తించడానికి కూడా అమెరికా నుంచి ఫండ్స్ వచ్చి పడ్డాయి. అదే మాదిరిగా కొన్ని ఎన్జీఓల పేరుతో రాహుల్ గాంధీ టీంకు అమెరికా నుంచి విరాళాలు వస్తున్నాయి. దీనిని బట్టి భారత్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అమెరికాలోని కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నాలు చేశాయన్న మాట వినిపిస్తుంది. మొత్తం మీద భారత్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం విదేశీ సంస్థలు ఎందుకు ప్రయత్నాలు చేశాయన్నది చర్చనీయాంశంగా మారింది. దీనిని బట్టి చాలా కాలంగా విదేశీ శక్తుల కోసం భారత్లోని కాంగ్రెస్ పెద్దలు పనిచేస్తూ వచ్చారు అని తెలిసిపోతుంది. మొత్తం మీద ట్రంప్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పెద్దలు భుజాలు తడుముకుంటున్నారు. My Media, the voice of India.